అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజొచ్చేసి కరివేపాకు పిల్లలంటే ఇష్టపడరు కదండీ! తీసి పారేస్తారు గదా! తినే దాంట్లోంచి. వాళ్ళు తినాలంటే ఈ చిన్న ట్రిక్ పాటించండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కరివేపాకుని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా చిన్నగా తరుగుకోవాలి. మీకిష్టమైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో అయితే ఇంకా బావుంటుంది. చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా! అది మన గోధుమ పిండిలో వేసి కరివేపాకు తురుమును కూడా వేసుకొని కొంచెం సాల్టు, హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా చపాతీ పిండిలా తడుపుకొని చపాతీలా చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ లేకుండా కూడా ఉట్టిగానే తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎన్ని సార్లు చేసినా కూడా అంతే ఇష్టంగా తింటారు. ఇలా చపాతీలా ఒత్తుకొని మంచిగా అటు ఇటు నెయ్యి వేస్తూ కాల్చుకుంటే సరిపోతుంది. నేను లైట్‌గా వేశానండి నెయ్యి కూడా. మీకిష్టమైనంత వేసుకోండి. వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకున్నామంటే మెత్తగా కూడా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను లైట్‌గానే ఆయిల్ అప్లై చేశానండి. ఘీ అప్లై చేశాను. మంచిగా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి. సాఫ్ట్‌గా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.